ప్రాకారం లేక పురం ఎట్లా పాడైపోతుందో, నిగ్రహత లేని వాడి బ్రతుకు కూడా అట్లాగే పాడైపోతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిద్ర విషయంలో నిగ్రహత ఉండాలి, చూపు విషయంలో నిగ్రహత ఉండాలి, తిండి విషయంలో నిగ్రహత ఉండాలి, బట్ట విషయంలో నిగ్రహత ఉండాలి, నువ్వు అనుభవించే సుఖభోగాల విషయంలో నిగ్రహత ఉండాలి. ప్రతి విషయంలో నిగ్రహత. ఆ నిగ్రహ శక్తి కలిగిన వాడు భవిష్యత్తులో శక్తివంతుడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ అబ్బాయి నేను ప్రేమించా, ఈ అమ్మాయి నేను ప్రేమించా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే చెడ్డ త్రోవలకు వెళ్ళి నిగ్రహ శక్తి లేక, సహజీవనం అనే పేరు చొప్పున వివాహం కాకుండానే పార్కుల దగ్గరికి వెళ్ళి, క్లబ్బుల దగ్గరికి వెళ్ళి, సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి, హోటల్స్ దగ్గరికి వెళ్ళి, లాడ్జెస్ దగ్గరికి వెళ్ళి అక్రమ కార్యక్రమాలు చేసి వివాహానికి ముందే పనికి మాలిన ఆశా ఇచ్చలన్నీ తీర్చుకొని మేము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుంటారు. 90% ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వివాహాల్లో ఏం జరిగిద్దో తెలుసా? ఆ భార్య మీద వాడి ఆశ తీరిన తర్వాత, ఆ భర్త మీద ఆశ తీరిన తర్వాత ఈ అమ్మాయి పక్క చూపులకు వెళ్ళిపోద్ది, ఈ అబ్బాయి పక్క చూపులకు వెళ్ళిపోతాడు. ఓ 5 years 10 years తర్వాత జరిగేది ఏంటో తెలుసా? మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళు బద్ధ శత్రువులుగా మారి ఈ అబ్బాయి ఈ రీతిగా దారి తప్పిపోతారు. నేనంట, ఎందుకు వాళ్ళు వివాహమైన తర్వాత దారి తప్పారు? ఎందుకు దారి తప్పారు తెలుసా? వివాహమైన తర్వాత దారి తప్పటం కాదు, వివాహం కాకమునిపే వాళ్ళు దారి తప్పారు. ఎందుకు దారి తప్పారు? ఏమి లేదు వాళ్ళకి, చెప్పాలి ఏమి లేదు వాళ్ళకు ఆశల మీద నిగ్రహ శక్తి లేదు కాబట్టే వివాహం కాకమునుపు దారి తప్పారు. వాళ్ళ ఆశా ఇచ్చల వ్యామోహాలు తీర్చుకున్న తర్వాత ఆ తర్వాత మరలా దారి తప్పిపోతారు. ఎక్కడైనా ప్రేమ వివాహాలు డివోర్స్ అయినాయి అంటే ఎక్కడవుతాయో తెలుసా? అక్రమ సంబంధాల దగ్గరే. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ప్రేమ కాదు, నిగ్రహ శక్తి లేకపోవటం. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆశా నిగ్రహత కలిగిన వాడిగా దేవుని దగ్గర బ్రతకాలి.